వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ని రెడీ చేశారు. కౌంటింగ్ హాల్ ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ మనకు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు రేపు ఉదయం రాబోతున్నాయి. అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఈసీఐ ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి యొక్క ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు. ఇక్కడ కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్లో ఏర్పాటు చేశారు. ఈ స్టేజీ పైన ఎన్నికల ఆర్ఓ కూడా కూర్చొని ఎంత కార్యక్రమాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మొత్తం ఈ యొక్క యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఈ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అందుకు సంబంధించి ఒక ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ నుంచి టేబుల్ నెంబర్ 1 మొత్తం 407 బూత్లకు గాను 42 టేబుల్లను కూడా కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టేబుల్ పైన కూడా మొత్తానికి 10 రౌండ్ల వరకు ఈ యొక్క కౌంటింగ్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ యొక్క కౌంటింగ్ లో భాగంగా కూడా కౌంటింగ్ చేసేటువంటి సిబ్బందితో పాటు ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంటారు. వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో భాగంగా కూడా అవన్నీ ఫిజికల్ గా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రస్తుతం మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క డెస్క్ ను కూడా చూడొచ్చు. సెల్ఫ్ సంబంధించినటువంటి ప్రస్తుతం పార్టీలకు సంబంధించిన సింబల్ ద్వారా కూడా దీన్ని పూర్తిగా మొత్తం 58 మంది అభ్యర్థులతో పాటు ఒక నోటాకు సంబంధించినటువంటి ఒక కబోర్డ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 109 ఓట్లు కూడా పోలైనటువంటి నేపథ్యంలో ఆయా 109లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఈ యొక్క కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. కబోర్డ్స్ లో కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి సింబల్ను కూడా పూర్తిగా ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఆయా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి వచ్చేటటువంటి ఓట్లను కూడా ఇందులో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఈ యొక్క ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కూడా మిగతా అటు ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓటింగ్లను కూడా అన్ని లెక్క చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ టేబుల్స్ వైజ్ గా కూడా ప్రస్తుతం 5వ నెంబర్ టేబుల్, 6వ నెంబర్ టేబుల్, 7వ నెంబర్ టేబుల్ ఇలా సీరియల్ వైజ్ గా కూడా అన్ని టేబుల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క టేబుల్ సంబంధించి టేబుల్లో ఆయా బూత్లకు సంబంధించినటువంటి నెంబర్ ప్రస్తుతం 7వ నెంబర్ టేబుల్ సంబంధించినటువంటి ఈ యొక్క టేబుల్ పైన కూడా 7వ డివిజన్ అలాగే 7వ బూత్ కు సంబంధించింది 49 అలాగే 91 133 175 ఇలా ఈ మాదిరిగా కూడా ఆ యొక్క పోలింగ్ బూత్ కు సంబంధించినటువంటి నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయా బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంల లెక్క మొత్తం కూడా ఇదే టేబుల్ పైన జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క టేబుల్ కూడా పూర్తిగా ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగే విధంగా కూడా అవసరమైనటువంటి సీసీ కెమెరాను కూడా పూర్తిగా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా కూడా అంతా ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా కూడా ఏదైనా అభ్యర్థి ఈ యొక్క లెక్కింపు తర్వాత ఎక్కడైనా అవకతవకలు జరిగేటటువంటి అభియోగాలు చేసేటటువంటి అవకాశం లేకుండా కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అంతా సీసీ కెమెరాల నిఘాలోనే ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ కూడా అంతా చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తిగా ఈ టేబుల్స్ అంతా కూడా 42 టేబుల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టేబుల్లో ఈ భాగంగా కూడా ముఖ్యంగా మొదటగా షేక్పేట డివిజన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఈవీఎం బ్యాలెట్లను కూడా పూర్తిగా లెక్క చేయడం జరుగుతుంది. డివిజన్ల వారీగా మొదటగా షేక్పేటతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అటు ఎర్రగడ్డ డివిజన్ తో కూడా పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం కూడా అటు మొదటగా షేక్పేట కావచ్చు అలాగే ఆ తర్వాత వెంగళరావు నగర్ సంబంధించినటువంటి ఆ యొక్క ఈవీఎంల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సీరియల్ వైజ్ గా రహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ ఆ తర్వాత చివరగా ఎర్రగడ్డకు సంబంధించినటువంటి యొక్క పోలింగ్ కౌంటింగ్ కూడా కొనసాగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క 42 రౌండ్లలో భాగంగా కూడా ఒక్కొక్క టేబుల్ పైన కూడా సుమారుగా మొదటి 9 రౌండ్లలో అటు 378 ఈవీఎంలను కూడా కౌంటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత చివరి 10వ రౌండ్ లో 29 ఈవీఎంలను లెక్కించనున్నారు. పూర్తిగా ఏదేమైనప్పటికీ కూడా రేపు జరిగేటటువంటి ఒక ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. పూర్తి స్థాయిలో అటు భారీ బందోబస్తు నడుమ అలాగే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అందరూ అధికారుల నడుమ కూడా ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగబోతుంది. ముఖ్యంగా రేపు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క
కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా అటు జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణతో పాటుగా కూడా పూర్తిగా సీసీ కెమెరా నిఘా మధ్యలో కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతా కొనసాగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజుతో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ, హైదరాబాద్.